ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చంద్రబాబు ప్రభుత్వానికి నక్కకి నాగలోక అనుకున్నంత దూరం ఉంది. చంద్రబాబు పాలనలో కడుపు నిండా కూడు కంటి నిండా నిద్ర, అందరూ ప్రజలు సంతోషంగా ఉంటారు. పేదవాళ్ళు అన్నా క్యాంటీన్లో తిని వాళ్ళు సంతోషంగా ఉంటారు. మధ్య తరగతి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మధ్య తరగతి వాళ్ళు చాలా కుంగిపోయి కూటు తినేదానికి కూడా లేకుండా మధ్య తరగతి వాళ్ళని చేసేసాడు. ఏం లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ప్రతి మహిళలు బాగుండారు, సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు కూలి పని చేసుకొచ్చే వాళ్ళు కూడా సరే కడుపుండా కూడు తింటున్నారు. ఎందుకంటే ఇసుక దొరుకుతుంది వాళ్ళకి, కడుపుండా కూడు తింటున్నారు. ఇప్పుడు అడుక్కు తినేవాళ్ళు ఒక రోజుకు 200 తీసుకుంటారు అనుకోండి, ఒక 15 రూపాయలు పెట్టి భోజనం చేస్తారు. వాళ్ళకి ఎంత మిగులుతుంది? 160 మిగులుతుంది. అట్లా వాళ్ళు పెట్టుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళు వచ్చి తింటా సంతోషం వెళ్ళబోస్తుంటే మా లాంటి వాళ్ళకి ఎంతో సంతోషంగా ఉంది. నాయుడు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు వన్గా చేస్తున్నారు. ఫస్ట్ తారీఖు పెన్షన్లు ఇంటికి 5ంటికే వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఏముంది స్వామి, మందులు మంచి కాదు, అంతా మోసం, ఇసుక, మద్యం అంతా మోసమేగా. ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అన్న క్యాంటీన్లు పెట్టాడు. అన్న క్యాంటీన్లు రంగులేసి తాళాలు వేసాడు. అన్న క్యాంటీన్లు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. భోజనం 5 రూపాయలకు భోజనం. ఇవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళు బెత్తకపోగా పెట్టేవాళ్ళని జన్మ ఒకటానికి బ్రహ్మాండంగా ఉంది. నేను మన తిన్నా సత్తనపల్లిలో ఏ క్లాస్గా ఉంది భోజనం, నాకు ఎక్కువ కూడా అయింది. ఇవన్నీ వాళ్ళు దొంగ కోతలు. ఇప్పుడు 175 గెలుస్తాము, ఏం పీక్కుంటారు? పీక్కోమంటే 11 నుంచి మొత్తం పీకి తెంగారు జనం. 11 ఉంచింది. అసలు ఆయన వల్ల అయ్యేది కాదు. ఇది 164 సీట్లు వచ్చినాయి. బ్రహ్మాండంగా ఉన్న పరిపాలన, ప్రజలంతా మెచ్చుకుంటున్నారు. ఏంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాగుందని మెచ్చుకుంటున్నారు ప్రజలంతా. ఇంతకుముందు అంతా అరాచకమేగా. ల్యాండ్ ఇప్పుడు విపరీతంగా పెరిగింది, డబల్ పెరిగింది. వాళ్ళు అయ్యి ఇచ్చిన పొలం అని, అందుకని వాళ్ళ తాత వాళ్ళు అయ్యి ఇచ్చాడు కదా ఈ ప్రజలకి, అందుకని ఆయన బొక్కుల మీద ఆయన పేర్లు అయిపోయింది. బ్రహ్మాండంగా ఉంది. అంత రసరసేగా. ఇసుక ఉచితంగా ఇవ్వటం ఎలాగ ఉంది? ఇసుక బ్రహ్మాండంగా ఉంది. ఇసుక బాగుంది. మద్యం కూడా రేపు వచ్చే నెలలో మంచి మద్యం పెడుతున్నాడు బాబు గారు. గతంలో ఇసుక రేట్లు ఎలా ఉన్నాయి? 50,000 60,000 లారీ, తక్కువ 10,000. ఆన్లైన్లో బుక్ చేస్తే వస్తే ఇసుక వచ్చింది, లేకపోతే బట్టి వచ్చింది. వీళ్ళని చూసి కంపెనీలు పారిపోయినాయి. వీళ్ళని చూసి కంపెనీలు బెదిరి కమిషన్ ఇవ్వమంటే ఈవని వాళ్ళకే బెదిరిపోయినాయి. అన్ని తెలంగాణ పోయినాయి. ఇప్పుడు బాబు గారిని చూసి, పవన్ కళ్యాణ్ చూసి కంపెనీలు వచ్చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో బాబు గారు, లోకేష్ గెలిచారు అనగానే క్రియలు చెప్పకుండా పోయి పీకుతున్నాయి చెట్లు. చక్కగా జరుగుతూ ఉందండి ఈరోజు. ఎందుకంటే ఇన్నాళ్ళు ఈ 5 సంవత్సరాల అరాచక పాలన మేము చూసాము. ప్రజలందరూ చాలా ఇబ్బందులకు గురి కావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఉందంటే, ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ అన్ని రంగాల్లో కానీ అభివృద్ధి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఏదో కొన్ని పథకాలు పెట్టి పథకాలను తీసుకురావడం తప్ప అభివృద్ధి మాత్రం శూన్యంగా జరిగింది. చాలా వ్యత్యాసం ఉందండి. అదే చెప్తా ఉన్నాను కదా, చదువుకున్న ప్రతి పిల్లవాడి యొక్క భవిష్యత్తు గురించి ఆలోచన చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆపూటకు అన్నం పెట్టడానికి ఆలోచన చేసి వాళ్ళను సోమరిపోతులు చేసేటువంటి స్వభావం ఉన్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకండి లక్షణంగా జరుగుతూ ఉంది. గవర్నమెంట్ ఫామ్ అయ్యి 2 నెలలు కూడా కంప్లీట్గా 2 నెలలు అయ్యింది అంతే. ఇప్పుడు జరుగుతూ ఉంది. పథకాలన్నీ ఒక్కొక్కటిగా అమలు జరుగుతూ ఉన్నాయి. ఏవైతే సూపర్ 6 పథకాలు ఇచ్చారో అవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటొకటిగా అమలు చేస్తూ ఉన్నారు. ఏమండి, వాళ్ళకి ఇచ్చినటువంటి 5 ఏళ్లలో వాళ్ళు ఎలాంటి అభివృద్ధిని చేయలేకపోయారు. ఆయనకు కేవలం ఒక అవకాశం ఇద్దాము, కేవలం తండ్రిని చూసి ఈయనకు అవకాశం ఇవ్వాలని ఇచ్చారు జనాలు. ఆ ఇచ్చిన అవకాశాన్ని బట్టి అర్థమైంది జనాలకు, ఈయన వేస్ట్, సరిగ్గా పరిపాలన లేదనే ఉద్దేశంతో ఆయన పక్కకు పంపించారు. ఇదన్నీ వాళ్ళ యొక్క అరాచకాలు, వాళ్ళు చేసినటువంటి కబ్జాలు, భూ కబ్జాలు ఇవి ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి, చూడండి గవర్నమెంట్ మాదున్నప్పుడు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు ఎలా ఉన్నాయో చూడండి. ఈ రకమైనటువంటి పరిస్థితి. ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏవైతే ప్రజల నుంచి గవర్నమెంట్ భూములన్నీ లాక్కొని వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళకు అనుకూలంగా ఈ యాక్టులన్నీ తయారు చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీటిపైన దృష్టి పెట్టి ప్రజలందరికీ భూములు వాళ్ళ యొక్క సొంత హక్కు, భూమి అనేది ఎవరి హక్కు కాదనే ఉద్దేశంతో చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది తప్పనే ఉద్దేశంతో అన్ని విధాలుగా ఎవరికైతే భూమి సొంతంగా కొంటారో వాళ్ళకు హక్కు ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి పూర్తిగా బాధ్యత ఇవ్వడం జరిగింది. టీడీపీ ఆఫీస్ మీద దౌర్జన్యాలు అనేక రకాలుగా చేశారు. ఇవన్నీ వాళ్ళను మేము సమీకరించుకొని వాళ్ళను చట్టానికి అప్పచెప్పే బాధ్యత మేము తీసుకోవాలి కదా.